'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనం నుండి. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇజ్రాయేలీయులందరితో ఇలా సెలవిచ్చెను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇజ్రాయేలీయుల నివాస ప్రదేశముల యందంతటా శేషించియున్న మన సహోదరులను తమ పట్టణములోను పల్లెలలోను కాపురమున్న యాజకులను లేవీలను మనతో కూడుకొన్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొనివత్తుము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకయై ఉంటిమి. ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమాయను కనుక జనులందరూ ఆ ప్రకారము చేయుదుమనిరి. కాగా దేవుని మందసమును కిర్యత్యారీము నుండి తీసుకుని వచ్చుటకు దావీదు ఐగుప్తు యొక్క షీహోరు నది మొదలుకొని హమాతునకు పోవు మార్గం వరకు ఉండు ఇజ్రాయేలందరినీ సమకూర్చెను. కెరూబుల మధ్య నివాసము చేయు దేవుడైన యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును యూదాలో నుండు కిర్యత్యారీము అనబడిన బాలా నుండి తీసుకుని వచ్చుటకై అతడును ఇజ్రాయేలీలందరూ అచ్చటికి పోయిరి. వారు దేవుని మందసమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించి అబీనాదాబు ఇంట నుండి తీసుకుని వచ్చిరి. ఉజ్జాయును అహ్యోయును బండిని తోలిరి. దావీదును ఇజ్రాయేలీలందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను స్వరమండలములను తంబురులను తాళములను వాయించుచు బూరలు ఊదుచుండిరి. వారు కీదోను కళ్ళమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలనని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. అతడు తన చేయి మందసమునొద్దకు చాపగా ఆయన అతని ముద్దను కనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను. యెహోవా ఉజ్జాను వినాశనము చేయుట చూచి దావీదు వ్యాకులపడెను. అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు పెరెజ్ ఉజ్జా అని పేరు. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయముంది దేవుని మందసమును నా యొద్దకు నేను ఎలాగూ తీసుకుని పోవుదుననుకొని మందసమును తన యొద్దకు దావీదుపురమునకు తీసుకుని పోక దానిని గిత్తీయుడైన ఓబెదెదోము ఇంటిలోనికి కొనిపోయెను. దేవుని మందసము ఓబెదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా ఓబెదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనం నుండి. తూరు రాజైన హీరాము దావీదునొద్దకు దూతలను అతనికి ఒక ఇల్లు కట్టుటకై దేవదారు మ్రానులను కాస్య పనివారిని వడ్లవారిని పంపెను. తన జనులకు ఇజ్రాయేలీల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇజ్రాయేలుల మీద రాజుగా స్థిరపరచునని దావీదు గ్రహించెను. పిమ్మట యెరూషలేమునందు దావీదు ఇంకా కొందరు స్త్రీలను వివాహము చేసుకుని ఇంకా కుమారులను కుమార్తెలను కనెను. యెరూషలేమునందు అతనికి పుట్టిన కుమారుల పేర్లేమనగా షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను, ఇబారు, ఎలీషువ, ఎల్ఫాలెటు, నోగహు, నెపెగు, యాఫియా, ఎలీషామా, బేలియదా, ఎలీపెలెటు. దావీదు ఇజ్రాయేలందరి మీద రాజుగా అభిషేకం చేయబడినని విని ఫిలిష్తీయులందరూ దావీదును వెదికి పట్టుకొనుటకై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయెను. ఫిలిష్తీయులు వచ్చి రెఫాయిముల లోయలో దిగిరి. ఫిలిష్తీయుల మీదికి నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా యెహోవా పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించెదనని సెలవిచ్చెను. వారు బయల్పెరాజీమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలువకుండా నాశనము చేసిననుకొని ఆ స్థలం నాకు బయల్పెరాజీము అని పేరు పెట్టెను. వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టిపోగా వాటిని అగ్ని చేత కాల్చివేయవలనని దావీదు సెలవిచ్చెను. ఫిలిష్తీయులు మరలా ఆ లోయలోనికి దిగిరాగా దావీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేసెను. అందుకు దేవుడు, నీవు వారిని తరుముకొని పోక వారిని తప్పించుకొని
చుట్టూ తిరిగి కంబళి చెట్లకు ఎదురుగా నిలిచి కంబళి చెట్ల కొనల యందు కాళ్ల చప్పుడు నీకు వినపడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము. ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిష్తీల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలువెళ్లి ఉన్నాడని తెలుసుకొనమని సెలవిచ్చెను. దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇజ్రాయేలీలు ఫిలిష్తీల సైన్యమును గిబియోను మొదలుకొని గాజరు వరకు తరిమి హతము చేసిరి. కాబట్టి దావీదు కీర్తి ఇజ్రాయేలుల ప్రదేశములందంతటా ప్రసిద్ధమాయెను. యెహోవా అతని భయము అన్యజనులకందరికీ కలుగచేసెను. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనం నుండి. దావీదు తన కొరకును దావీదుపురమందు ఇండ్లు కట్టించెను. దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరిచి దానిమీద గుడారం ఒకటి వేయించెను. మందసమును ఎత్తుకొనుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీలను ఏర్పరచుకొనని చెప్పిన వారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. అంతటి దావీదు తాను యెహోవా మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తీసుకుని వచ్చుటకై ఇజ్రాయేలులందరినీ యెరూషలేమునకు సమాజముగా కూర్చెను. అహరోను సంతతి వారిని లేవీలైన కహాతు సంతతి వారి అధిపతియగు ఊరీయేలును వాని బంధువులలో 120 మందిని, మెరారీలలో అధిపతి అయిన అశాయాను వాని బంధువులలో 220 మందిని, గెర్షోను సంతతి వారికి అధిపతియగు యోవేలును వాని బంధువులలో 130 మందిని, ఎలీషాపాను సంతతి వారికి అధిపతియగు షమయాను వాని బంధువులలో 200 మందిని, హెబ్రోను సంతతి వారికి అధిపతియగు ఎలీయేలును వాని బంధువులలో 8 మందిని, ఉజ్జీయేలు సంతతి వారికి అధిపతియగు అమీనాదాబును వాని బంధువులలో 112 దావీదు సమకూర్చెను. అంతట దావీదు యాజకులైన సాదోకును అబ్యాతారును, లేవీలైన ఊరియేలు, ఆసాయా, యోవేలు, షమయ, ఎలీయేలు, అమీనాదాబు అని వారిని పిలిపించి వారితో ఇట్లనెను. లేవీల పితరుల సంతతులకు మీరు పెద్దలయ్యున్నారు. ఇంతకు ముందు మీరు ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా మందసమును మోయక యుండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగచేసెను. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవలెను. అప్పుడు యాజకులను లేవీలను ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమను తాము ప్రతిష్ఠించుకొనిరి. తరువాత లేవీలు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండలతో తమ భుజముల మీదికి ఎత్తుకొనిరి. అంతటి దావీదు మీరు మీ బంధువులకు పాఠకులను పిలిచి స్వరమండలములు, సితారాలు, తాళములు లోనగు వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయిచు సంతోషంతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చేయడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. కావున లేవీలు యోవేలు కుమారుడైన హేమానును వాని బంధువులలో బెరెక్యా కుమారుడైన ఆసాపును, తమ బంధువులకు మెరారీలలో కూషాయాకు కుమారుడైన ఏతానును, వీరితో కూడా 2వ వరుసగానున్న తమ బంధువులైన జకర్యా, బేను యహాజీయేలు, షమీరా, మోతు, యెహీయేలు, ఉన్ని, ఏలియాబు, బెనాయా, మయా, సేయా, మతిత్యా, ఎలీప్లేహు, మిక్నెయాహులను వారి ద్వారపాలకులకు ఒబెదెదోమును, యెహీయేలును పాఠకులనుగా నియమించిరి. పాఠకులైన హేమానును, ఆసాపును, ఏతానును పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయింపబడిరి. జకర్యా, అజీయేలు, షమీరామోతు, యెహీయేలు, ఉన్ని, ఎలియాబు, మైసేయా, బెనాయా అనువారు హెచ్చు స్వరము గల స్వరమండలములను వాయించుటకు నిర్ణయింపబడిరి. మరియు మతిత్యా, ఎలీప్లెహు, మిక్నెయాహు, ఒబెదెదోము, యెహీయేలు, అజజ్యాహు అనువారు రాగమెత్తుటకును సితారాలు వాయించుటకును నిర్ణయింపబడిరి. లేవీలకు అధిపతి అయిన కెనన్యా మందసమును మోయుట యందు గట్టివాడైనందున అతడు మోతక్రమము నేర్పుటకై నియమింపబడెను. బెరక్యాయును ఎల్కనాయును మందసమునకు ముందు నడుచు కావలివారుగాను, షెబన్యా, యెహోషాపాతు, నెతానేలు, అమాసై, జకర్యా, బెనాయా, ఎలియేజరు అను యాజకులు దేవుని మందసమునకు ముందు బూరలు ఊదువారుగాను, ఒబెదెదోమును యెహీయాయును వెనుకతట్టు కనిపెట్టువారుగాను నియమింపబడిరి. దావీదును ఇజ్రాయేలుల పెద్దలను సహస్రాధిపతులను యెహోవా నిబంధన మందసమును
ఓబెదెదోము ఇంటిలో నుండి తెచ్చుటకై ఉత్సాహంతో పోయిరి. యెహోవా నిబంధన మందసమును మోయు లేవీలకు దేవుడు సహాయము చేయగా వారు 7 కోడెలను 7 గొర్రె పొట్టేళ్లను బలులుగా అర్పించిరి. దావీదును మందసమును మోయు లేవీలందరూ పాటకులను పాటకుల పనికి విచారణకర్తయగు కెనన్యాయును సన్నపు నారతో నేయబడిన వస్త్రములు ధరించుకొని ఉండిరి. దావీదును సన్నపు నారతో నేయబడిన ఎఫోదును ధరించియుండెను. ఇజ్రాయేలులందరూ ఆర్భాటము చేయుచు కొమ్ములు బోరలు ఊదుచు తాళములు కొట్టుచు స్వరమండలములు సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకుని వచ్చిరి. యెహోవా నిబంధన మందసము దావీదుపురములోనికి రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలో నుండి చూచి రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తన మనసులో అతన్ని హీనపరచెను.